అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఆగస్ట్ 16వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుండి 19వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా ఈ వచనాలలో ఉండేటటువంటి ప్రాముఖ్యమైన అంశము ఏదైనా ఉంది అనంటే స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయము ఇక్కడ సంతృప్తి కలిగి ఉండడమును గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నేటి దినాన అనేక మంది విశ్వాసులుగా ఉంటూ, విశ్వాసులు కాని వారి గురించి నేను మాట్లాడడం లేదని, విశ్వాసులుగా ఉంటూ కూడా సంతృప్తి లేని వారై ఉండటము మనం చూడగలుగుతూ ఉంటాము. ఈ విషయం పట్ల మనం ఒకవేళ మన దృష్టి నుంచినట్లయితే మనం స్పష్టంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఇక్కడ సంతృప్తి కలిగి ఉండమని పౌలు హెచ్చరిస్తున్నటువంటి విషయాన్ని మన వ్యక్తిగత జీవితాల్లో మనము ఆలోచించవలసినటువంటి అవసరతను మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. ఎందుకనంటే ఈ సంతృప్తి లేక దేవుని యొక్క ఆ కృపను పొందలేనటువంటి వారు అనేకులు ఉంటా ఉన్నారు. ఒకవేళ ఈ విషయాన్ని ఆలోచించినట్లయితే ఈ 10వ వచనం నుంచి మనం గమనించినట్లయితే సంతృప్తి కలిగి ఉండటానికి కొన్ని రహస్యాలు ఇక్కడ చెప్పబడుతుండడం ఈ వచనాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ఆ విషయాలు ఏమిటో మనం గమనించినట్లయితే మొట్టమొదటి విషయం మనం గమనించాల్సినటువంటి విషయము ఈ సంతృప్తి కలిగి ఉండేటటువంటి వ్యక్తి మొదటగా దేవుడు ఇచ్చేటటువంటి వాటి మీద పూర్తి నమ్మకము కలిగి ఉంటాడు. అంటే తనకు తక్కువ అవుతున్నటువంటి విషయాలను దేవుడిస్తాడు. అందుకని 10వ వచనం మనం ఒకసారి చదువుకున్నట్లయితే, నన్ను గూర్చి మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి కానీ తగిన సమయము దొరకకపోయెను. మీరు ఆలోచించాల్సినటువంటి విషయం, పౌలు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం ఏమిటి అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ పౌలు రోమా చెరలో ఉండి ఆయన అక్కడ సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ అది హౌస్ అరెస్ట్ అని మనం చెప్పుకున్నాం. పరిచయంలో దీన్ని గురించి వివరించి ఉంటా ఉన్నాను, అక్కడ మనం గమనించగలుగుతాం. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము, ఈ ఫిలిప్పీ సంఘం చేసినటువంటి పని ఏమిటనంటే, వారు కొన్ని వస్తువులను సామాగ్రిని సమకూర్చుకొని అవన్నీ తయారు చేసి ఎపఫ్రోదితు అంటే ఆ ఫిలిప్పీ సంఘానికి ఉంటున్నటువంటి పాస్టర్గానో లేకపోతే సంఘ పెద్దగానో మనం చూసినట్లయితే ఈయన ద్వారా వారి యొక్క సహాయాన్ని పౌలు వరకు, అంటే ఈ ఫిలిప్పీ పట్టణం నుండి రోమా పట్టణం వరకు పంపించారు. ఆలోచించాలి, ఈ పట్టణాల మధ్య దూరము 2000 మైళ్ళ దూరము. అయితే వీరు ఈ సహాయాన్ని పౌలు వరకు, రోమా పట్టణము వరకు ఈ ఎపఫ్రోదితు ద్వారా చేర్చారు. దానికి కృతజ్ఞతగా పౌలు ఇక్కడ పలుకుతున్నటువంటి ఈ మాటలను మనం గుర్తించాలి. లేదా దానికి కృతజ్ఞతగా పౌలు ఈ యొక్క పత్రికను కూడా రాసినట్లుగా చెప్పుకొనగలుగుతాము. అయితే ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మొదటి విషయము, పౌలుకు ఎంత కాన్ఫిడెన్స్ అంటే దేవుడు ఇస్తాడు అనేటటువంటి విషయం మీద మనం ఆలోచించినట్లయితే, ఇన్నాళ్ళు వారు ఇవ్వలేదు అంటే ఫిలిప్పీ సంఘం నాకు పంపలేదు అని పౌలు ఇక్కడ కంప్లైంట్ చేయడం లేదు, కానీ మీరు ఇన్నాళ్లకు మరలా యోచన చేసి తిరిగి అనేటటువంటి ఆ మాటలో మనం గుర్తించాల్సినటువంటి విషయం, ఆ గ్యాప్లో మరి పౌలును పోషించినది ఎవరండి? అక్కడ పౌలు ఈ మాట చెప్తా కూడా ఏమంటున్నాడంటే, ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని. అక్కడ పౌలు యొక్క ఇంటెన్షన్ లేదా పౌలు యొక్క ఆలోచన విధానం చూస్తే ఫిలిప్పీ సంఘాన్ని కూడా తక్కువ చేయడం లేదండి. ఆయన మీరు పంపలేదని కంప్లైంట్, మీరు పంపించాలనుకున్నారు కానీ దానికి తగిన సమయం దొరకలేదంటా ఉన్నాడు. నిజముగా ఒక పక్కన దేవుని యొక్క ఇచ్చేటటువంటి విషయాల మీద ఆయనకి ఎంత కాన్ఫిడెన్సో ఇక్కడ మనం గుర్తించాలి. మరొక పక్కన ఫిలిప్పీ సంఘము కూడా, ఎందుకనంటే మనం ఆలోచించినట్లయితే యెరూషలేము సంఘానికి సహాయం పంపించడం విషయంలో, లేకపోతే ఇతరత్రమైనటువంటి సందర్భాల్లో, ఈవెన్ కొరింథీ పత్రిక 2వ పత్రిక రాసే టైంలో కూడా
వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహు గొప్పది అని ఈ ఫిలిప్పి సంఘాన్ని గురించి పౌలు అక్కడ మెన్షన్ చేయడం మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ విషయాలను ఆలోచించినప్పుడు ఈనాడు మనకు సంతృప్తి ఉండాలి అని అంటే మొదటగా మనం గుర్తించాల్సినటువంటి విషయము దేవుడు లేదా దేవుడు ఇస్తాడు, లేకపోతే దేవుని యొక్క ఇవ్వడము గురించి మనము నమ్మకము కలిగి ఉండాలి. ఆలోచించాలి, మన కోరికలన్నీ కాదండి. ఎందుకంటే అది చివరిలోకి ఆ భాగంలోనికి మనం వస్తాము. కాబట్టి మొదటి విషయము సంతృప్తి కలిగి ఉండాలి అనంటే స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయము, మొదటి విషయము దేవుడు ఇచ్చేటటువంటి విషయాల మీద నమ్మకము కలిగి ఉండాలి. రెండో విషయాన్ని గనక మనం ఇక్కడ ఆలోచించినట్లయితే కలిగి ఉన్నటువంటి కొద్ది దానిలో కూడా ఆనందంగా ఉండాలి, సంతృప్తి కలిగి ఉండాలి. నాకు కొంచెమే ఉంది, పక్కవారికి ఎక్కువ కంపారిజన్. ఆ 11వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఈ విషయము చాలామంది దైవజనులకు, చాలామంది వ్యక్తులకు ఇది ఆపాదించబడుతూ ఉంది. ఆలోచించాలి ఈ విషయం. నేటి దినాన పౌలు ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నాడు? మీరు మరలా నాకు పంపించినందుకు నేను సంతోషించానని ఎందుకు చెప్తా ఉన్నాడు? వాళ్ళని బుట్టలో పడేసుకోవడానిక? వారు మళ్ళొక్కసారి ఇంకా పంపించాలనా? కానే కాదు. అందుకని పౌలు క్లియర్గా చెప్తా ఉన్నాడు, నాకు కొదవ కలిగినందున నేను ఇలాగూ చెప్పడం లేదు, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. నేటి దినాన ఈ విషయము మన ప్రతి ఒక్క విశ్వాసి, ముఖ్యంగా దైవజనుల నేటి దినాన ఎవరైతేనే ఆ డబ్బుల గురించి, ధనమును గురించి నిజముగా వారి యొక్క స్థితిని ఎంత క్రిందకు దిగజార్చుకుంటున్నారనంటే ఈ విషయంను మనం గుర్తించాలి. దేవుడిచ్చేవాడు స్పష్టంగా మనకు కలిగి ఉన్నది కొంచెమైనా కూడా నమ్మకముగా, మనం ఒకవేళ అక్కడ ఆలోచించినట్లయితే ఆ తలాంతులు ఇచ్చినటువంటి వారిని గురించి దేవుడు మాట్లాడుతూ చెప్పినటువంటి విషయము, వారికి 5 తలాంతులు గల వాడికి మరి 5 చేశాడు గనక ఆయనకు రాజ్యాలను అప్పగించడం, దాన్ని గురించి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఫైనల్గా చెప్పినటువంటి మాట గనక మనం ఆలోచిస్తే, నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటివి, బలా నమ్మకమైన మంచి దాసుడా. కాబట్టి మనకుంటున్నటువంటి కొంచెంలో అయినా సంతృప్తి కలిగి ఉండాలి, నమ్మకము కలిగి ఉండాలి. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం, వీ షుడ్ హ్యావ్ అకౌంటబిలిటీ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. మనకుంటున్నటువంటి ఆ కొంచెంలో కూడా మనకు జవాబుదారీతనము అనేటటువంటిది ఉంటే స్పష్టంగా నీవు సంతృప్తి కలిగి ఉంటావు. కాబట్టి మొదటగా దేవుడిస్తాడు అనేటటువంటి నమ్మకం ఉండాలి. రెండవ విషయము, ఉన్నది కొంచెమైనా కూడా సంతృప్తి కలిగి ఉండాలి. మూడవ విషయాన్ని కనుక మనం ఇక్కడ ఆలోచిస్తే, సంతృప్తి కలిగి ఉండడం అనేది పరిస్థితులను అధిగమించి ఉండవలసినటువంటి విషయము. అంటే ఇప్పుడు నాకు తినడానికి లేదు కాబట్టి నాకు సంతృప్తి లేదు, రేపటి దినాన నాకు సమృద్ధిగా ఉంది కాబట్టి నాకు సంతృప్తి ఉంది, ఈ పరిస్థితులు కాదు. అక్కడ 12వ వచనంలో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి విషయం, పౌలు దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. మీరు ఆలోచించండి, పౌలు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటలో నేర్చుకొని ఉన్నాను. పౌలుకు గొప్పగా ఉండడము తెలుసు, ఏమీ లేకుండా ఉండడము తెలుసు, కడుపు నిండి ఉండడము తెలుసు, ఆకలి కొని ఉండడము తెలుసు. ఈ విషయాలన్నీ మనము ఆలోచించినట్లయితే నీ యొక్క సర్కమ్స్టాన్సెస్ నీ యొక్క సంతృప్తిని ఎట్టి పరిస్థితుల్లో ఎఫెక్ట్ చేయకూడదు. క్లియర్గా ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం, ఈ సంతృప్తి అనేది ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నీ పరిస్థితులను బట్టి ఈ సంతృప్తి అనేది ఉండదు. పరిస్థితులు అంటే మంచిగా ఉన్న హబక్కుకు మాట్లాడుతున్నటువంటి మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోగలం. అక్కడ
పంట చేతికి వచ్చినా రాకపోయినా, ద్రాక్ష పళ్ళు పూసినా పూయకపోయినా, కొట్లలో పశువులు ఉన్నాలే, ఇవన్నీ కూడా మాట్లాడుతాను. అంటే ఆయన యొక్క నేను దేవుని యందు ఆనందిస్తాను అనేటటువంటి ఆ మాట ఏదైతే చెప్తా ఉన్నాడో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునగలిగితే ఇట్ షుడ్ బి ఇండిపెండెంట్ ఆఫ్ అవర్ సెల్ఫ్. మన యొక్క పరిస్థితులను అధిగమించాలి. ఈ సంతృప్తి మనం కలిగి ఉండాలనంటే, నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను సంతృప్తిగా ఉన్నాను, నాకు ఏమి లేదు కాబట్టి నాలో సంతృప్తి, ఈ విషయాలు కాదండి. స్పష్టంగా ఇవి గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాము. అట్లాగే 4వ విషయాన్ని గనక మనం గ్రహించినట్లయితే, ఈ సంతృప్తి అనేది దైవికమైనటువంటి శక్తి ద్వారా ఇక్కడ పౌలు యొక్క దైవికమైనటువంటి శక్తి దేవుని మీద ఆధారం. అక్కడ అందుకని 13వ వచనంలో మాట్లాడుతున్నటువంటి నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను. నేను చేస్తా అన్నాడు పౌలు. అక్కడ ఎవరు బలపరుస్తున్నారు పౌలుని? ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అపోస్తలుల కార్యంలో అక్కడ ఆయన రోమా పట్టణానికి వెళ్ళక ముందుకు ఒంటరిగా ఒక గదిలో ఆయన్ను బంధించినప్పుడు, నీకు ఇప్పుడే ఇంకా ఏమి కాదు, నువ్వు రోమా పట్టణంలో కూడా యెరూషలేములో ఎట్లా సాక్ష్యం ఇచ్చావో రోమా పట్టణంలో కూడా నా గురించి సాక్ష్యం ఇవ్వ. ఎవరు బలపరిచారండి? దేవుడు ఆయన్ని బలపరిచారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని బలపరిచారు. కాబట్టి ఆ బలము చేత ఈనాడు మనం గుర్తించాల్సినటువంటి విషయము, మన పరిస్థితుల యందు మనం ఏమనుకుంటామంటే మన బాధలు ఎవరికో చెప్తే వారు మనల్ని ఓదారుస్తారు, బలపరుస్తారు. కానీ విచారకరమైనటువంటి విషయం ఏంటనంటే, ఈనాడు మన యొక్క బాధలు చెప్పుకొనంత మాత్రాన మనల్ని ఎవరు బలపరచరు, కానీ మనల్ని అపహాస్యం చేస్తారు. ఈనాడు నిన్ను బలపరిచేటటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారై ఉంటున్నారు. కాబట్టి ఆయన యందు, ఆయన శక్తి యందు నీవు నమ్మిక ఉంచాలి. కాబట్టి సంతృప్తి కలిగి ఉండాలనంటే ఆయన నిన్ను బలపరిచేటటువంటిది. ఆ విషయాన్ని నువ్వు ఇక్కడ గుర్తించాలి. ఇంకా తర్వాత చెప్పబడుతున్నటువంటి విషయం కనుక మనం ఆలోచించినట్లయితే, ఈ సంతృప్తి కలిగి ఉండేటటువంటి వ్యక్తి ఇతరుల శ్రేయస్సును, ఇతరుల క్షేమాన్ని కోరుకునేటటువంటి వాడు. ఈ 14వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం గమనించినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొను విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారునో నాతో కూడా పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలైనగా దెసలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరమును తీర్చుటకు సహాయము చేస్తారు. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగు చెప్పుటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకై ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. పౌలు యొక్క ఆలోచన విధానం గనక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే, తాను స్పష్టముగా ఫిలిప్పీ సంఘము యొక్క శ్రేయస్సును, క్షేమమును కోరుకొనుచున్నాడు. సంతృప్తి కలిగి ఉండాలనంటే ఎంతసేపు నాకే, నేను బాగుంటే, నా కుటుంబం బాగుంటే, నా వారు బాగుంటే చాలనేటటువంటిది కాదండి. ఆ పరిమితుల నుండి బయటికి రావాల్సినటువంటి అవసరత ఉంటుంది. దాన్ని అధిగమించి ఒక లోకము మనకు ఉంటుంది. అది మన యొక్క సహాయం కొరకు, మన కొరకు ఆ దేవుడు మనకు ఇచ్చినటువంటి సామర్థ్యము కొలది వారి యొక్క శ్రేయస్సు కోరుకోవాలి, వారికి సహాయము చేయబద్దులమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ స్పష్టంగా పౌలు, నేను ఎప్పుడైతే సువార్త ప్రకటన చేయడం స్టార్ట్ చేశానో, మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు యెరూషలేము పట్టణానికి సహాయం విషయంలో మీరు సహాయం చేశారు. అలాగే దెసలోనికలో కూడా మీరు నా యొక్క అవసరమును తీర్చారు అని చెబుతూ ఇంకా ఏమంటా ఉన్నాడు మనం చూసినట్లయితే, ఎప్పుడెప్పుడైతే మీరు సహాయం చేయదలిచి ఉంటున్నారో, చాలాసార్లు మీరు నాకు సహాయం చేశారని చెప్తూ మీరు మరింకెక్కువ ఇస్తారని నేను ఈ మాట చెప్పడం లేదు.
మీ వద్ద నుండి మరింత రాబట్టుకోవాలని నేను ఈ మాట చెప్పడం లేదు. ఈనాడు ఈ మాట కనువిప్పు కలిగించాలి. అందుకని ఇక్కడ ఎపఫ్రోదితు ద్వారా ఆల్రెడీ ఈ భాగంలో కూడా మొదట్లో నేను చెప్పాను, ఈ ఎపఫ్రోదితు పంపినటువంటి సహాయం ద్వారా పౌలు కృతజ్ఞతగా ఈ పత్రిక రాస్తాడు. ఇంకా పౌలు ఈ ఫిలిప్పీ సంఘం పంపించినటువంటి ఆ సహాయము దాన్ని ఏ విధంగా అభివర్ణిస్తూ ఉన్నాడో చూసినట్లయితే, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఆలోచించాలి, నేటి దినాన దైవజనులకు చేసేటటువంటి సహాయము లేదా నీకు దేవుడిచ్చినటువంటి దానిలో ఇతర పేదలకు నీవు చేసేటటువంటి సహాయము దేవుని దృష్టికి ఎట్టి విధముగా ఉంటుందో నీవు ఇక్కడ గుర్తించాలి. ప్రీతికరమును ఇష్టమునైన యాగం అంటా ఉన్నాడు, మనోహరమైన సువాసన అంటా. ఇక్కడ క్లియర్గా దీన్ని ఆ ధర్మశాస్త్ర విధానంలో అక్కడ వారి బలి అర్పణలో ఎట్టి సువాసన అక్కడ ఉంటా ఉందో, ఎట్టి యాగమును వారు చెల్లించాలో అవి దేవునికి ధూపము వల్ల ఎట్లా చేరుతా ఉన్నాయో, వీరు చేస్తున్నటువంటి సహాయము కూడా ఎవరి దృష్టికి ఆ విధముగా ఉందండి? దేవుని దృష్టికి. చాలామంది నాడు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. రిటర్న్ మనుషుల నుండి ఎక్స్పెక్ట్ చేయొద్దు. కనీసము మీరు సహాయము చేసినందుకు థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయవద్దండి. సహాయము చేయవాడు దేవుడు, దేవుని దృష్టికి నీవు. అందుకనే మత్తయి సువార్త కొండ మీద ప్రసంగంలో 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే క్లియర్గా ధర్మము చేయునప్పుడు రహస్యముగా చేయవలెను. అందరికి తెలియాలని ధర్మం చేయడం కాదండి, డబ్బా కొట్టించుకోవడం కాదు. క్లియర్గా ఇక్కడ స్పృశించాల్సినటువంటి విషయం అంటే ఇతరుల యొక్క శ్రేయస్సు క్షేమము కొన్నప్పుడు సంతృప్తి కలిగి ఉంటాము. కాబట్టి ఈ విషయాలు మనకు కనువిప్పు కలిగించాలి. మొదటగా సంతృప్తి కలిగి ఉండాలి అని అంటే దేవుడిచ్చేటటువంటి విషయాల మీద పూర్తి నమ్మకముగా ఉండాలి. రెండో విషయం, పరిస్థితుల ప్రభావము మీద మన సంతృప్తి ఆధారపడి ఉండొద్దు, కానీ అది పరిస్థితులను అధిగమించి ఆ సంతృప్తి మనం కలిగి, అంటే ఇట్ షుడ్ బి క్లియర్లీ ఇండిపెండెంట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. మూడో విషయము, ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము, ఇక్కడ ఉన్న కొంచెంలో అయినా సంతృప్తి కలిగి ఉండాలి. నాలుగో విషయము, దైవిక శక్తి మీద అంటే దేవుడు బలపరుస్తాడు అనేటటువంటి అది ఆలోచించుకొని సంతృప్తి కలిగి ఉండాలి. చివరి విషయం, ఇతరుల శ్రేయస్సు నువ్వు కోరుకునేటప్పుడే ఆ సంతృప్తి నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటావు. కాబట్టి ఈ సంతృప్తి లేక చాలామంది నేటి దినాన వారి యొక్క జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి విషయం. ఇట్టి విషయాల పట్ల గుర్తించినప్పుడు స్పష్టంగా ఆ సంతృప్తి వారి జీవితంలో వారు అనుభవించగలుగుతారు. ప్రార్థించి అత్యంత కృపగల దేవ అయ్యా, ఈ సంతృప్తి కలిగి ఉండడం పౌలు చెప్తున్నటువంటి మాట నేర్చుకొని ఉన్నాను అంటా ఉన్నాడు. అయ్యా, ఈనాడు ఇట్టి నేర్చుకోవడానికి సిద్ధంగా లేనటువంటి స్థితిలో అనేక మంది ఉంటాం. అయ్యా, నీ పాదాల చెంత ప్రాధేయపరచు. నిజంగా ఇట్టిది నేర్చుకున్న మనస్సు తండ్రి దేవా, అయ్యా ప్రతి ఒక్క బిడ్డకు ఒకవేళ నాకు కూడా కొద్దుగా ఉంటే నేర్పించండి. అయ్యా నీ సన్నిధిలో అయ్యా నాకున్నటువంటి కొంచెంలో సంతృప్తి కలిగి ఉండే స్థితిని అనుగ్రహించండి. అయ్యా ఈ ధ్యానం వింటున్నటువంటి ప్రతి బిడ్డ ఇన్ని రోజులు సంతృప్తి లేక ఉంటున్నారేమో, అట్టి సంతృప్తి వారి జీవితాల్లో కలిగి ఉండి నేర్చుకొని దానికి ఉంటున్నటువంటి రహస్యాలను గుర్తించడానికి మీ కృపలో భద్రపరచుకున్నామని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.